కర్నూలు జిల్లాలో కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే యాక్సిడెంట్లో ఇద్దరు మృతి చెందారు. మృతులు లక్ష్మి, గోవర్ధనిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోడుమూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఓల్వో బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోవడం విషాదాన్ని నింపింది. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు, పోలీసులు కలిసి వారిని బయటకు తీసి చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా కోడుమూరు, పాలకుర్తి మధ్య ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డుపై వాహనాలను ఓవర్టేక్ చేసే క్రమంలోనే ప్రమాదం జరిగిందంటున్నారు. బస్సు డ్రైవర్ అతివేగంగా మరో వాహనాన్ని దాటే సమయంలోనే బస్సు ఇలా బోల్తా పడిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధనిగా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులను సమీప హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతినింది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది. ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమందికి సుమారు గాయాలు చాలా మందికి తగిలినాయి. సరిగ్గా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్, సేఫ్టీ అసోసియేషన్. బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చూస్తే గాయాలు అయితే ఇద్దరు బాగానే తగిలినాయి. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగా పడినాయి. 6 గంటల టైంలో జరిగింది. అది ముందు లారీ వాగింది. ఆ లారీని తప్పించడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అటు బండి కింద పడింది. దాంట్లో స్పాట్లో ఇద్దరు లేడీస్ అవుట్. మా వాళ్ళకి చిన్న స్వల్పగా గాయాలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు స్పాట్ డెడ్. ఇద్దరు స్పాట్ డెడ్. డ్రైవర్దే పొరపాటు. ఓవర్ స్పీడ్. ముందు అందులో లారీ వాగింది. ఆ లారీని తప్పినీకి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి అట్టే తిరిగి పడింది. అంతే.